కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమో చెప్పిండ్రు. మామూలు విషయం చెప్పలే, అసలు ఏం చెప్పిండ్రో ఇందాం. విన్న తర్వాత ఈయన దేనికోసం చెప్పిండు, ఎందుకు చెప్పిండు అనేది మనం విందాం, విశ్లేషిద్దాం. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు వెళ్ళగా ఉంటాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఏం చెప్తిరి ఎంత బాగా చెప్పిండ్రు ఈయన. ఎట్టెట్టెట్ట రోడ్లు బాగుంటే, రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్లు కావా? బండ్లు మెల్లగా పోతాయా? రోడ్లు సాఫ్గా ఉంటేనే యాక్సిడెంట్లు అవుతాయా? స్పీడ్గా అవుతాయా? ఇట్లా చెప్పే మీరు చాలామంది మీలాంటి ఫ్యూడలిస్టులు, మీలాంటి ఫ్యూడల్ మెంటాలిటీ, ఇది ఫ్యూడల్ మెంటాలిటీ అంటాం. ఈ ఫ్యూడల్ మెంటాలిటీ గల్లోళ్ళు చాలా రోజులు ఇక్కడున్న బిడ్డలు, ఇక్కడున్న పేద బిడ్డలు పట్టణానికి పోయి, టౌన్లోకి పోయి వాళ్ళు అక్కడ నాగరికత నేర్చి చదువుకొని వస్తే, ఈరోజు తెలివితేటలు నేర్చుకొని వస్తే మాసంటి పెత్తందారుల దుకాణం నడవదని చాలా రోజులు రోడ్లు వేయకుండా ఆపినటువంటి పరిస్థితి. మీరు చాలా రోజుల వరకు అసలు ఊర్లకి బయటికి ఎందుకు పోతారో అని చెప్పే పరిస్థితి. ఆనాడు మీ తాతలు ముత్తాతలు మాట్లాడిన ముచ్చట ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మంచిగా తయారై ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని ఇట్లా మాట్లాడితేనే నేను ఏం చేసింది తెలుసా? ఇట్లా మాట్లాడితే, ఇట్లా పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు చేస్తేనే నిన్న ఎగబడ్డారు జనం. మామూలు ఎగవాళ్ళు, ఒకసారి చూద్దాం. అదే ఎందుకు లొల్లి పెడుతున్నారు మీరు? రోడ్డు మీరు ఆపుతలేరు, ఆయన నేనే తెచ్చినా అంటుండు. ఆయన ఎందుకు ఆపిండో తెలుసు కదా. ఇక్కడ యాక్సిడెంట్లు కావద్దని ఆపిండు. యాక్సిడెంట్లు బాగుంటే, రోడ్డు మంచిగా ఉంటే బండ్లు స్పీడ్గా పోతాయి, గుద్దుకుంటాయి. మరి హైవేలు అంతా వేసేటోళ్ళు అవలేగాలా ఏంది? ఇప్పుడు అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, లండన్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హైవేలు వేసేటోళ్ళు అంతా అవలేగాలా యాక్సిడెంట్లు అయితే అంటే? మామూలు రోడ్లే పెట్టుకుంటారు కదా. రోడ్లు పెట్టినప్పుడు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పింది. అంటే జాగ్రత్తగా పోవాలి, ఎంత స్పీడ్ పోగాలి, ఎంత పోవాలి, జాగ్రత్తగా బండి నడపాలి, పోవాలి. ఇంట్లో వండుకొని ఫ్యాన్ తిరుగుతా మీద పడుతుంది అని అంటారా? మీద పడి వస్తామని చెప్పి ఫ్యాన్ వేసుకోకుండా ఉంటారా? జాగ్రత్తగా వాడాలి. కరెంటు కూడా అంతే, పొయ్యి అయినా అంతే, ఏదైనా కానీ అజాగ్రత్తగా వాడితే అది